హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అని చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇటు సినీ ప్రియులకు, ఇటు వాళ్ళ వీరాభిమానులకు కూడా ఎంత పండగ. ఎందుకంటే ప్రతి సంక్రాంతి పండుగ కూడా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా దూసుకుపోతాయి. ఇలాగ ఈసారి సంక్రాంతి బరిలో 4 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అవేంటో ఈ వీడియో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నాం కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సంక్రాంతి అంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పండగ. అంటే సంక్రాంతికి ఏ సినిమా అయినా హిట్గా నిలిచిపోతుంది, కాసుల వర్షం నిలుస్తుంది. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరూ సంక్రాంతి పండగకి రిలీజ్ అంటే అదొక ధైర్యం. అద్భుతమైన సినిమాలు తీసి ఆకర్షిస్తారు. కొంచెం అటు ఇటు అయినా సరే సినిమా ఎలాగైనా సరే జనాలు చూస్తారని, డబ్బులు వస్తాయని అందరికీ సంతోషంగా కావాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పుడెప్పుడో సినిమాల బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాస్త ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో అటు ఇటులా ఉన్న సినిమాలు కూడా ఇప్పుడు వాళ్ళ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో సంక్రాంతి తీవ్రత పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఈ బరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, మజాకా రిలీజ్ డేట్ని ఫిక్స్ చేశారు. గత కొద్ది రోజులుగా సినిమాలు విడుదల తేదీపై కొంత పంచాయతీ నడిచింది. నేటితో ఈ సినిమా విడుదల లెక్క తేలినట్టుగా తెలుస్తుంది. ముందుగా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాని జనవరి 10న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. తర్వాత బాబీ బాలకృష్ణ డంకు మహారాజు జనవరి 12న, మరి వెంకీ అనిల్ రాయపూడి సంక్రాంతికి వస్తున్న జనవరి 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే సందీప్ కృష్ణ, త్రినేదరావు మజాకా జనవరి 14 అంటున్నారు. కానీ ఈ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్స్ లెక్క కావడంతో థియేటర్లో కేటాయింపుపై ఫోకస్ పెడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు గేమ్ చేంజర్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా జనవరి 10న రిలీజ్ అయిన మొదటి సినిమాగా గేమ్ చేంజర్కు అన్ని థియేటర్లలో కేటాయించినట్టుగా తెలుస్తుంది. తర్వాత డాకు మహారాజ్కు జనవరి 12న రిలీజ్ అవుతుంది. దానికి కొన్ని థియేటర్లను కేటాయించారు. తర్వాత మూడో స్థానంలో సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనే సినిమాకి కొన్ని థియేటర్లను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ 3 సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుందో చూడాలి ఫ్రెండ్స్.